వ్రత సంవిధానంలో అనంత పద్మనాభ స్వామి వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? పద్మపురాణంలో చెప్పబడినటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతము కామ్యసిద్ధి కోసం చేసే అన్ని వ్రతాలలో ఉత్తమోత్తమైన వ్రతము అని చెబుతారు పెద్దలు. నిజానికి అనంత పద్మనాభ చతుర్దశి వ్రతము 14 అన్న సంఖ్య ఈ వ్రతంలో ప్రధాన భూమికను పోషిస్తుంది. మనము ఈ వ్రతాన్ని చేయాలని నిశ్చయించుకున్నప్పుడు మంటపంలో దర్భలతో 14 పడగలతో ఉన్న అనంతుని యొక్క ఆకారాన్ని సృష్టించి అనంతమైన విశ్వానికి ప్రతీకగా అనంతమైనటువంటి ఆ విష్ణు శక్తిని ప్రక్షిప్తం చేస్తూ ఆరాధన ప్రారంభిస్తాం. దీపారాధన చేసి నవగ్రహ పూజ చేసి అష్టదిక్పాలకులను ఆవాహన చేసిన తరువాత యమునా నదిని పూజిస్తాం. ఇలా షోడశోపచారాలతో పూజ ముగించిన తరువాత 14 వంటకాలను, తీపి పదార్థాలను, ఒక్కొక్క పదార్థము 14గా ఉంచి ఆ స్వామిని అర్చన చేస్తాం. ఇలా అద్భుతమైన ఈ అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని పూర్తి చేసిన తరువాత తోరాన్ని ధరిస్తాం. ఆ తోరము మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఉంటే చాలా ఉత్తమోత్తమం. 14 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్తారు. మధ్యలో ఏదైనా అశౌచం లాంటిది వస్తే మళ్ళీ మరుసటి సంవత్సరం దాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి. నిజానికి ఈ వ్రతము సాక్షాత్తు కృష్ణుడే అరణ్యవాసంలో ఉన్న పాండవులకు తెలియజేశాడు. వాళ్ళంతా అరణ్యవాసంలో ఉన్నప్పుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి వాళ్ళు పడుతున్న కష్టాలన్నీ విన్నవించుకొని ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలియజేయ స్వామి అంటూ ప్రార్థిస్తే ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని చేసి మీ కష్టాల నుంచి బయటపడండి అని సాక్షాత్తు శ్రీకృష్ణుడే పాండవులకు చెప్పినటువంటి వ్రత విధానం ఇది అని పద్మపురాణంలో తెలియజేస్తాడు. ఆ వ్రతాన్ని ఆచరించిన తరువాత భీముడు కీచకుణ్ణి సంహరిస్తాడు. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు కౌరవులకు బుద్ధి చెబుతాడు. విజయాన్ని సాధించి అద్భుతమైన ఆనందాన్ని పొందుతారు. కనుక ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి కోరిన కోరికలన్నింటినీ నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దాం.